దయగల మా స్వామి మా యేసయ్య, నీ బంగారు పాదములపై నీ కొందనాలు స్థితులు ప్రభావ ఉచితమైన కృపను బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో తోడుండి ఈ నామానికి భయంకరంగా మీరు జరిగించుకున్నారు. అందుని బట్టి మీకే కోట్లాది స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి. ఒట్టివాడిని మట్టివాడిని ఇక్కడ నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను సిలువు చాటును మరుగుపరిచి మా నోటిని మీ బోరగా వాడుకోనండి. మా అందరికీ వినగలిగిన చెవులు గ్రహించుకునే రోజు నాకు మాకు దయచు. నిద్రాత్మ వ్యతిరేకత తిరుగుబాటు స్వస్థతకు యాంటీ స్పిరిట్ని మీరు బంధించండి. ఈ స్థలంలో మీ ఆత్మ చేత అభిషేకించి మాకు కావాల్సిన వర్తమానం మాకు దయచేసి విన్న ఒక వాక్యం ద్వారా మా హృదయాలను కడుక్కోవటానికి పరిశీలన చేసుకోవటానికి నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయం చేసి మీ కృప దయచేయండి. నీవే మా దేవుడు సజీవుడు అంటూ రుజువుపరచు. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికి వందనాలు. మనందరం కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము బైబిల్ వారందరూ చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టును. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచును. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానగలో నుండి కొత్త ద్రాక్షారసం పైకి పొంగు పొర్లెను. చాలు. చూడండి ప్రియులరా, ఇక్కడ మనతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట. నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన్ని మనం నమ్ముకున్నామండి. ఆయనకి మన మీద అధికారం ఇచ్చి ఉన్నామా, లేక ఇచ్చినట్లుగా నటిస్తున్నామా అన్నది మనమే పరిశీలన చేసుకోవాలి. ఆయన అంటున్న మాట, నీ సుబుద్ధిని ఆధారము విడిచిపెట్టామండి. మన బుద్ధిని, మన ఆలోచనల్ని, మన తెలివితేటల్ని ఇచ్చామా, మనం చూసుకుని ఎర్రవీగే తత్వంలో ఉంటున్నాం. మన ఆలోచనే గొప్పది అనుకుంటున్నాం. నాకంటే గొప్పగా ఆలోచించేవాడు ఇంకొకడు లేడు అనుకుంటున్నాం. సామెత ఉంటుంది, తాడిని తన్నేవాడు ఉంటట దాని తలనే దేవుడు అంటాడు ఒకసారి బైబిల్లోని, ఈ లోకంలో జ్ఞానం గలవాడిని ఎర్రివాడిగా చేస్తారు. ఈ లోక జ్ఞానము వెర్రితనం పుట్టిందంటే వెర్రివాడిని ఆయన ఎంచుకుని జ్ఞానము కలిగిన వారికి చేస్తారు. ఈ లోక జ్ఞానం ఏర్పడిందండి, అది ఆకాశపు అంతవరకు ఉండేది కానీ శాశ్వత కాలం ఉండే జ్ఞానము కాదు. అందుకే ఆయన అంటారు, ఎవరికైతే జ్ఞానము పొదువుగా ఉందో అది నన్ను అడగండి, నేను వారికి ఇస్తాను. ఏ జ్ఞానం అడగాలి? లోక జ్ఞానమా? ఆత్మీయమైనటువంటి జ్ఞానం ఎవరికైతే పొదుగు ఉందో వారికి ఇస్తాను. లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం మనకి అంటే ఇంకా ఎవరికి ఎక్కువ లేదు. అన్ని తెలివితేటలు కానీ ఒక్కటి కూడా మనకి అక్కరకర నాశనం అయిపోతాకు ఉండే తెలివితేటలే మనవి. అడ్డుగోలుగా దిగిపోతాం, మాకు తెలుసు అన్నట్లు వెళ్ళిపోతాం. కానీ తర్వాత చూస్తాం ఎవరు వస్తారా లాగుతారా. ఎందుకంటే మన ఆలోచనలు వెళ్ళిపోయాక మన గర్వం మనం వచ్చేస్తుంది. మన గర్వమే మనల్ని అనుసరిస్తుంది. ఎందుకంటే మన సొంత ఆలోచన ఎలా ఉంటుందంటే ఇది చేస్తే బాగుంటుంది, ఇది కావాలి, అది కావాలి అనుకుంటాం. కానీ దాన్ని తెచ్చుకుంటే ఏ పార్టీది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఆలోచించే. ఈరోజు
ఆరాధనకి వెళ్తే ఏమొచ్చింది, వాక్యం వెంటనే కదా, ఇంటికాడ కూర్చొని వచ్చాకైనా ప్రార్థన చేసుకోవచ్చు, పొలం వెళ్తే 500 వస్తాయని ఆలోచన చేస్తాం. అది మన ఆలోచన. అది ఈ రోజుకి మాత్రమే 500 రూపాయలు పడతాయేమో, కానీ ఈ వాక్యం మరలా తిరిగి రేపు నీకు రాదు. ఈరోజు మరలా తిరిగి రాదు, ఈ సమయం రాదు, దేవుడిచ్చే ఈ అవకాశం మరలా రాకపోవచ్చు. అందుకని ఆయన వైపు చూడాలి. అందుకే అక్కడ నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ఎంతమంది దేవుడు మా పక్షానికి కార్యం చేస్తాడని నమ్ముతున్నాం? ఎంతమంది ఎదురు చూస్తున్నాం? నమ్ముతూ అందరూ నమ్మేస్తాం, కానీ ఎదురు చూసేవారు ధన్యుడు. ఎదురు చూస్తున్నామండి, ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా దేవుడు ఇస్తేనే తింటాను. ఎంతమంది ఎదురు చూశారు? అసంభవమైన మాట ఇది. మనకు అన్నీ బాగున్నాయి కాబట్టి అది దేవుడిని లెక్కే చేయవు. అన్నీ ఉన్నాయి కాబట్టి మనం దేవుడిని లెక్క చేయం. దేవుడు పొద్దునే బలవంతుగా వెళ్ళిపోయి ఏదో పెట్టి పని చేసుకుంటే డబ్బులు వచ్చేది తినవచ్చు అని ఆలోచన చేస్తాం. కానీ ఆ బలం ఇచ్చేది ఆయన, మనకు శక్తి ఇచ్చేది ఆయనండి. అదొకటి గమనించాలి. ఆయన ఓపిక ఇచ్చి దయతలు ఇస్తేనే మనం లేచుతాం. లేకపోతే పడుకున్నవాడిని ఏమంటారు, మామూలుగా నిద్రపోతే తెల్లారి లేస్తాం లేదో కూడా తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే చచ్చినోడితో సమానమైన నిద్రపోయేవాడు కూడా. తిరిగి లేచామంటే దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఈరోజు మనల్ని బ్రతికించాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞత కలిగి ఉంటాడు. మనం అనుకుంటాం ఈరోజు 4 లేచి పనికి వెళ్ళిపోవాలి, నాకు నేను లెగ్గలను, నాకు ఓపిక ఉంది, బలం ఉంది, శక్తి ఉంది, అలారం పెట్టి లేచి వెళ్ళిపోగలను అనుకుంటాం. ఒకసారి ఆయన కనిసైలు చేస్తే అలారం ఆగిపోద్ది, మన గొంతులో ఊపిదా ఆగిపోద్ది. ఆయన అంటున్నాడు, నదులారా తిరిగిన మీరు పిలుస్తా, పిలిచేటప్పుడు మీరు శబ్దబోధం కలిగి ఉండాలి. ఆయన పిలవలేక, ఆయనకి మాట్లాడుతూ రాకపోతే అది రండి అని చెప్పి ఆయన పిలవలేక చేత కాక ఆయనేమి అగట్లా. ఇప్పుడైనాను సొగుద్దుని విడిచి నా వైపు తిరుగుతారు నా బిడ్డలు. ఈ రోజైనా అవకాశం ఇస్తే నా వైపు తిరుగుతారు, వారు మనసు మార్చుకుంటారు, ఇప్పటికైనా రక్షింపబడతారు, పరిపూర్ణమైనటువంటి నా మార్గంలో నడుస్తారని ఎదురు చూస్తున్నాడు ఆయన. కానీ ఆయన చేతకాకేమి ఆయన ఆగట్లేదు. ఆయన వైపు చూస్తేనే చాలండి. ఆ మనసుంటే కార్యం చూస్తాం. నా కార్యం చేసేవాడని నమ్మాలి. అందుకేనంటే నమ్ముట నీ వల్ల అయితే. నమ్ముతున్నామా? నమ్ముతున్నామా? 1,00,000 రూపాయలు కావాలి, దేవుడు ఇస్తాడు అని ఒక 10 రోజులు ఎదురు చూసారా? చూసామంటారా? ఒక రోజు అడుగుతాం, 2 రోజులు అడుగుతాం, 3వ రోజు రోడ్లు ఎప్పుడు పడతాం. అయితే కార్యాలు ఎలా జరుగుతాయి అంటే మళ్ళీ అనవచ్చు, మీరేం ఎవరు నడపకుండా దేవుడు ఎలా ఇస్తాడంటే, దేవుడు ఇచ్చే రూపాయలు తీసుకొచ్చి నీకు ఎవరో ఒకరు తెచ్చి నీకే ఇస్తారు. అయితే ఆయన ఇచ్చే బహుమానం విలువైంది, ఎదురు చూడలేము. ఎదురు చూసే తత్వం ఎప్పుడు వచ్చిందంటే మనకి వాస్తవంగా అన్నీ అయిపోయాక మంచంలో పడిపోయాక వచ్చింది. దేవుడు ఇస్తే చూసుకుంటా, లేదంటే నాకు తెలియదు, నువ్వు ఇస్తే నేను హాస్పిటల్కి వెళ్తాను, నువ్వు ఇస్తే తింటా, నువ్వు ఇస్తే ఈ ఏడుపు ఎప్పుడు ఏడవాలి? మనకి అన్నీ బాగున్నప్పుడు ఏడవాలా, అన్నీ అయిపోయాక దేవుడు నువ్వే దిక్కంటే. అన్నీ ఉన్నప్పుడు మనం పొందుకుంటే ఏమీ లేనప్పుడు కూడా పోషిస్తాడు ఆయన. అన్నీ ఉన్నప్పుడు మనం నమ్ముకున్నాం, మన బిడ్డలను నమ్ముకున్నాం, భర్తను నమ్ముకున్నాం, భార్యను నమ్ముకున్నాం, తల్లిదండ్రులు నమ్ముకున్నాం. కానీ వీళ్ళందరినీ మనకి సృష్టించడం సృష్టికర్తను మాత్రం నమ్మట్లా. నమ్మనప్పుడు కార్యాలు ఎలా చూస్తాం? నమ్మాల. ఆ రోజు పెళ్లి విందులో అన్నీ అయిపోయినాయి, ద్రాక్షరసం అంతా అయిపోయింది, కానీ ఆ రోజు ఆమె తల్లి ఏం చేసింది? నమ్మింది. ఆయన వస్తే ఇక కార్యం జరిగిద్దని నమ్మింది, పిలిచింది, ఆయన కార్యం చేశాడు. అవునా కదా? అది ద్రాక్షరసం వచ్చిందా లేదా? ఉట్టి నీళ్లు పోస్తే ద్రాక్షరసం అవ్వలేదా? కార్యాలు చేయగల సమర్థుడే. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయగల సమర్థుడు. మన సుబుద్ధితో మనమే ఆయన కార్యాలు మన పక్షాన జరగకుండా అభ్యసించుకుంటున్నాం. దానికి కారణం మనం నిర్లక్ష్యం. వెళ్దాంలే, ఉందాంలే, ఏంటంట ఎవరితో పడతాం, ఎవరి మీద కోపం,
నేను అనేక మార్లు చెప్తాను, నన్ను చూసి కానీ మనుషులు చూసి కానీ దేవుడి దగ్గరికి రావద్దు. దేవుడును చూసే దేవుడి దగ్గరికి ఆయనే చూడాలి. ఆయనే చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు, ఎవరి మనుషుల్లో ఒకడంటే ఒకడైనాలో నీతిమంతుడు లేడు. మనుషులను చూసి సేవ చేయొద్దు, మనుషులను చూసి పరిచర్యకు రావద్దు, మనుషులను చూసి దేవుడిని నమ్ముకోవద్దు. దేవుడి వైపు చూసి దేవుడిని నమ్మండి. నిన్ను నువ్వు దేవుడికి చూపించుకో, కనపరుచుకో. మనుషులకు కాదు కనపరుచుకోవాల్సింది, మనుషులకు కాదు కనపడాల్సింది, దేవుడు చూస్తున్నాడని భయం కలిగి మనం బ్రతకాలి. నేనేం చెప్పినా మీరు నమ్ముతారు, మీరేం చెప్పినా నేను నమ్ముతాను. కానీ ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఆకాశం ఒక ఆయన ఉన్నాడు, స్థిరమైనటువంటి సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. తాత్కాలికమైన సింహాసనం కాదు, 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ ఎలక్షన్ వచ్చే లాంటి సింహాసనం కాదు. ఇవాళ నేనైతే రేపు విలువ అవ్వటం లేదు. అక్కడ స్థిరమైన సింహాసనం. అక్కడ మనము తీర్పులో నిలబడవలసిన వారు ఆయన చూస్తున్నాడు. ప్రతిదీ వీడియో క్లిప్పింగ్ వస్తుంది. మనం మాట్లాడే మాట, మన పడక, మన నడక, మనం ఇంట్లో ఉంటే ఎలా ఉంటాం, మందిలో ఉంటే ఎలా ఉంటాం, రోడ్డు మీదకి వెళ్తే ఎలా ఉంటాం, పొలం వెళ్తే ఎలా ఉంటాం అనేది ప్రతిదీ చూస్తున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, నీ తలంపుల్లో ఒక ఆలోచన రాకముందే గ్రహించేవాడిని నేను. మనమే పాటివారు. మన ఆలోచన అంతా, మన బ్రతుకు అంతా, మన స్థితి అంతా నీటి మీద గుడకలాంటిది. అంటే అంటున్నాడు, మనము పూర్ణ హృదయముతో ఆయన్ని ఆయనకి అధికారం మనం ఎప్పుడైతే ఇస్తామో. చూడండి, స్కూల్లో పంపించినప్పుడు మాస్టర్కి స్టార్టింగ్లో పంపించినప్పుడు ఎవరు పట్టించుకో. ఒకవేళ పిల్లలకు చదువు రాకపోతే కొట్టాడు అనుకోండి, మరలా మనమే స్కూల్కి వెళ్ళి ఏం చదువుతారు, పిల్లలకు చదువు అయ్యా మీరు కొడతారో ఏం చేస్తారో నాకైతే సంబంధం. మా అబ్బాయి మాత్రం పాస్ అవ్వాలి, చక్కగా చదవాలి, మీ చేతుల్లో పెట్టి మీరు ఏమైనా చేయండి, నేనైతే అడగను అని ఎప్పుడైతే మనం ఆయనకి పౌరత్వ పట్టాదిలాగా ఇచ్చేస్తామో ఖచ్చితంగా ఆ పిల్లవాడిని తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే వీడి బాధ్యత పరిపూర్ణంగా ఆయనకు అప్పచెప్పాడు. మరి అలాగే మన మీద అధికారం ప్రభావం నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలని, నా భర్తని, నా భార్యని, ఇదిగో నలుగురు నీ చేతులకు అప్పగించాము, నలుగురు నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటావు, ఏం చేయమంటే అది చేస్తా అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయనకి భరోసా ఇస్తామో అప్పుడు ఆయన కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఆయన నడిపిస్తాడు. చెప్తున్నాం ఎప్పుడన్నా అట్ట ఇచ్చామండి. వారంలో ఒక రోజే మొత్తం అంతా ఎక్కడ చెబుతాం, ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్తాకే మనకి టైం చాలదు. మరి ఇంకెక్కడ చూస్తే ఎలా కార్యాలు జరుగుతాయి? బ్రతకడానికే ఉందండి. అట్టైనా బ్రతికేస్తాం. ఈ లోపల అప్పో సొప్పో తెచ్చుకుని అడుక్కుని పడుకుని తిని ఈ శరీరాన్ని బ్రతికించేద్దాం. పెద్ద విశేషమేం కాదు. ఈ లోపల బ్రతకటాకైతే విశేషమే లేదు, అట్టైనా బ్రతుకుతాం. ఈ లోపల బ్రతకటాకే అనుకుంటే ఎట్టైనా బ్రతికేయచ్చు. అయితే దీని తర్వాత ఇంకోటి ఉంది, ఉందా లేదండి? ఈ మట్టి శరీరాన్ని విడిచాక ఇంకొక రాజ్యం ఉందా లేదా? నమ్ముతారా? ఉందని లేదా? ఎవరు మాట్లాడారు? నమ్మట్లేదా? ఉందా? పరలోక రాజ్యం ఉందా? మరి అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ బ్రతకడం కోసం ఎట్టైనా బ్రతికేస్తే రేపు వచ్చి పరలోక రాజ్యం వెళ్తామా? మరి కావాల్సింది ఇదే శాశ్వతం, అదే శాశ్వతం. ఏది శాశ్వతం? ఏదండి శాశ్వతం? ఈ లోపల మా బ్రతికితే 70, బాగా బ్రతికితే 100 సంవత్సరాలు బ్రతికేస్తాం. ఆ తర్వాత సస్తాము సాము. ప్రతి మనిషి చచ్చిపోతుంది. మనిషే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ చచ్చిపోతుంది. సేవ కాడి నుంచి, చదపురు కాడి నుంచి, ఏడుగుల వరకు, గార్జనాలు కానీ ఎవరైనా కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణం ఏదో ఒక రోజు పోవాల్సింది. ఎవరికి ఏ ప్రాణం శాశ్వతమైందంటే ఎవరికి లేదు. అయితే సేవలను చూస్తే మనం నేర్చుకోవచ్చు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత చిన్నమైనా తెలివిగా నడుచుకుంటే వర్షాకాలం వచ్చేస్తుంది. అయితే ఇప్పుడే మనం ఏం చేయాలని సిద్ధపడి చేసుకుని ఆహారాన్ని చక్కగా దాచుకుని అంటే మరి ఏ రోజన్నా మనము అమ్మో రేపొద్దున రాకడ వస్తుందేమో, ఈ రోజే నా బ్రతుకును మార్చుకుందాం, నా పాపాన్ని విడిచి మేలు చేసుకుందాం, నా కుటుంబాన్ని చక్కబెట్టుకుందాం, దిద్దుబాటు కలిగి ఉన్నాం, రాబోయే రాకడికి ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉందాం అని ఎప్పుడైనా ఉన్నామా? ఉన్నామండి. కారణం ఏంటంటే గర్వం ఉంది. అప్పుడు చూద్దాం, పోనీ ఇంతమంది ఉన్నారు ఇక్కడ, అందరూ పొలాలు చేసేవాళ్ళు. ఎవరైనా 100 బత్త దాసు తిరగాలంటే అంత ధైర్యం ఉంది. ఎప్పుడైనా 100 ఎకరాలు పొలం ఉన్నవాళ్ళు ఉన్నారు, 50 ఎకరాలు వేసేవాళ్ళు ఉన్నారు. 100 బత్తాలు దాచుకుని తింటా కూర్చుకునే వాళ్ళు అప్పుడు చూపించండి. ఉప్పరపాలెం గ్రామంలో 100 బస్తాలు దాచుకుని తింటాకి 100 ఎకరాలు ఎత్తారు. ఎకరానికి బత్త కాడికి తీసి దాచుకునే వాళ్ళు చూపించండి.
దాచుకోలేదు. ఎందుకు తెలుసా? అమ్మ 100 బత్తలు వచ్చిన డబ్బులు ఏమైపోతాయా? దగ్గర 2 లక్షల రూపాయలు ఎంత తినేస్తామా? ఎవడు దాచుకుని తినటానికి సిద్ధపడటానికి ఎవరు ఇష్టపడరు. అప్పటికప్పుడే పేరుకు మాత్రమే 100 ఎకరాలు ఆశ. అది కాదు, సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు అంటాడు, ఆస్తులు నీ అంతస్తులు నాకు అక్కర్లేదు. ఈ లోక మాలిన్యంతో నువ్వు కలిసిపోయావు. ఈ మాలిన్యం నుంచి విడిపించుకో, ఈ బ్రతుకు మార్చుకో. నువ్వు పరిపూర్ణంగా జీవితంతో హృదయం అంతటితో నన్ను కాకే నేను వస్తాను. నీ దగ్గర నేను సిద్ధపాటు కలిగి నువ్వు ఉండు, నేను ఆ రాజ్యం తీసుకెళ్తా. నువ్వు సిద్ధపడాలి మొదట, ఇష్టపడాలి మొదట. మనము ఇష్టము కష్టము 2 కలిపి చేస్తాం. ఇష్టము కష్టము 2 చర్చికి వెళ్ళాలని ఆశ, వెళ్దాంలే అనేటువంటి శోభం. వెళ్ళాలని ఆశ ఉంది, ఈ వెళ్దాంలే అనేటువంటి ఇష్టం కూడా. వెళ్దాంలే, ఇంకా సమయం ఉందిగా. నేను చెప్పాను మీకు అనేక మార్లు. నేను మా అమ్మ పిలుస్తూ ఉండేది మా ఇంటికి చర్చికి. అటువంటి అబ్బడి మా ఇల్లు, ఇది చర్చి మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది. అట్లా పాటలు మొదలు పెట్టినప్పుడు మా అమ్మాయి వెళ్తా పిలిచేది, అయ్యా పాటలు మొదలు పెట్టట్లా, వస్తున్నాను మా అమ్మాయి. పాటలు అయిపోగానే మళ్ళీ వచ్చేది, అయ్యా వాక్యం మొదలు పెడుతున్నారు, నా వచ్చేస్తున్నా వాక్యం అయిపోయేది. ఇంకొక 2 నిమిషాల్లో ముగిస్తాడు వాక్యం అనగా. అంటే నేను ఇక్కడ ఎప్పుడు ముగిస్తాను, మా సోమి యొక్క బాగా తెలుసు, బైబిల్ మూసేది. ఆ మూసేసిందని నేను ముగిచ్చేస్తాను. ఎందుకంటే అంత ఎలర్ట్గా ఉంటుంది, టైంతో పర్లేదు. అంటే అట్లా మా అనిలయ్య గారు వాక్యం ముగిచ్చేస్తాడు, అయిపోవచ్చింది అని గమ్ముకుని లేచేది. రేపు అక్కడికి వెళ్ళి అనుభవం కూర్చునేవాళ్ళు. ప్రార్థన అయిపోయింది, ఆమె వెళ్ళి ప్రార్థన చేసుకుని మా అమ్మకి కనబడి వచ్చేసాడు. ఎందుకో తెలుసా? అప్పుడే ఎందుకు కనపడుతుంది తెలుసు మా అమ్మకి? అక్కడ కనపడి వచ్చాక పోవెట్టి అక్కడ కనపడితేనే అన్నం, లేకపోతే లేదు. మా అక్క వాళ్ళ ఇంటికి ఎవరో ఇంటికి అడుక్కొచ్చుంది తినాలి, అక్కడ అన్నం పెట్టేది. అంటే ఆ ఊళ్ళు 100 ఉంటాయి, ఎక్కడికి వెళ్ళి పెట్టేస్తారు. అయితే నా ఇంట్లో మా అమ్మ చెప్తున్న అన్నం తినాలంటే ఆదివారం ఆరాధనలో కనపడాలి. కట్టెల్లోని ఇష్టంగా కష్టంగా అన్నం కోసం అది దేవుడికి ఇష్టమైనటువంటి భక్తి కాదది. అలాంటి భక్తి దేవుడికి ఇష్టమైనది కాదు. దేవుడికి ఇష్టమైన భక్తి ఎలా ఉంటుందంటే 11 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకి వెళ్ళి కూర్చుంటాం. చర్చిలోకి వెళ్ళి చర్చి ఊరుదామనో చర్చి పని ఉందనో ఇంకోటి దేవుడి పని చేయాలి అని ఆసక్తిగా వచ్చి పని చేసి అక్కడ ఉండి ప్రార్థన చేసుకుని సిద్ధపాటు కలిగి ఉంటారు. ఈరోజు నాతో దేవుడు మాట్లాడతాడు కాబట్టి నేను నా హృదయం అంతటిని ఖాళీ చేసుకుంటేనే ఆయన యొక్క మాటలు నా హృదయంలో క్రియ జరుగుతాయి అని సిద్ధపాటు కలిగి ఉంటాను. ఎంతమందిని ఆ మనసు ఉంది? నేను ఇప్పటికి దగ్గర ఇక్కడికి వచ్చి నేను 8 సంవత్సరాలు అయిపోతాయి. చర్చికి 7 అయిపోయింది. ఇప్పుడు వరకు మాకంటే ముందు గబగబా ఓడ్చి కూర్చుని ఎదురు చూస్తారేమో, ప్రార్థన చేస్తారేమో చూస్తాను. ఆ వచ్చింది కూర్చుని తెలిపోయింది. ఎవరన్నా వచ్చి వాక్యానుసారంగా ఈరోజు సిద్ధపడి ఈరోజు దేవుడు నాతో మాట్లాడితే ఆసక్తిగా ఎదురు చూస్తారేమో చూస్తాను. అందరికీ పనులు ఉన్నాయి. మొదటిగా పల్లెనుడేంటి దేవుడు, తర్వాత పల్లెనుడేంటి మేము. ఇప్పుడున్న మీ అందరికీ పనులు ఉన్నాయి. దేవుడు ఫస్ట్ ఖాళీగా ఉండేది ఎవరంటే దేవుడు, ఆ తర్వాత ఖాళీగా ఉండేది ఎవడు అంటే నేను. అంటే అంతే కదా. ఎప్పుడు దేవుడి కాలం ఎక్కడే ఉంటుంది, ఆయన పనే ఉండదు. టైం అవగానే 5 నిమిషాలు ఇటు ముందు వచ్చేది మేము, మాకు పనే ఉండదు. మీరంటే స్నానాలు వండుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఇంటికాడ పిల్లలు సగ పెట్టుకోవాలి. అది మాత్రం ఒక ఆదివారం ఒక్కరోజు గుర్తొస్తుంది. పిల్లలు సగ పెట్టుకోవటం, బట్టలు ఉతుక్కోవడం, అన్నం వండుకోవటం. సోమవారం నుంచి శనివారం దాకా పిల్లలు ఎక్కడ ఉంటాడో తెలియదు, బట్టలు ఎవరు ఉతుక్కుంటాడో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అప్పుడు మాత్రం ఏం గుర్తురావు. ఒక ఆదివారం మాత్రం అన్ని గుర్తొచ్చేస్తాయి. ఎందుకని? స్వబుద్ధి, సొంత జ్ఞానం ఉపయోగిస్తావు. వెళ్దాంలే, ఈరోజు అవకాశం, ఈరోజే కదా సెలవు వచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు ప్రతిరోజు ఆయన మనతో ఉంటున్నాడు. అది గమనించాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఆరాధన కాదు, మన ఆలోచనలన్నీ ఎరిగి ఉన్నాడు ఆయన. నీటిలో బాప్తిసం తీసేసుకుని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ రొట్టి ద్రాక్షరసం తాగేసినంత మాత్రం పరలోక రాజ్యం రాదు.
అది పోపులు అయి ఉండొచ్చు, బిషప్లు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రతిరోజు హృదయాన్ని కడుక్కోకపోతే నిత్య నరకంలో గెలక 100% గ్యారెంటీ. ఇది సత్యం. చాలా మంది చాలా బాధలు వచ్చేసి చచ్చిపోయే ముందంట ఏసయ్యా నన్ను క్షమించయ్యా అనేసి అయితే రక్షించేస్తాడు. మనిషి ప్రజలకు చెలకి బాప్తీసు ఇచ్చేసి అయితే పరలోకి వెళ్ళిపోతారు. పిచ్చభ్రమలో బ్రతుకుతున్నారు. పాపాన్ని ఒప్పుకోకుండా, పాప క్షమాపణ పొందకుండా పరలోక రాజ్యము రాదు. వాళ్ళు ఎంత భక్తి చేయనిగాక. నువ్వు బైబిల్ కంఠస్థం పట్టుగా నీ నోటప్పుడు బూతులు వస్తే నీ నోట్లో పొద్దున ఎందుకు పనికిరా, నాశనమే, అది నరకానికే తీసుకుపోద్ది. మన స్వబుద్ధికి సొంత ఆలోచన చేసి మన నోటిని అపవిత్రపరుచుకుంటున్నాం. మోసపూరితమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ విడిచిపెట్టాలి. ప్రభు బలంలో పాల్గొనేవారు సాడీలు చెప్పడం మానాలి. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవటం మానేయాలి. సాడీలు చెప్పుకోవటాలు, బూతులు తిట్టడాలు ఇవన్నీ పరిపూర్ణంగా విడిచిపెట్టాలి. బూతులు తిట్టడం దౌర్భాగ్య వ్యక్తి ఇంకోటి ఉండదు. అవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? దేవుడు అంటున్నాడు ఒకసారి 10 చదువుతూ, లోపలికి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచడం, కానీ హృదయంలోంచి లోపల నుంచి వచ్చే బయటకు వచ్చేటువంటిది మనిషిని అపవిత్రపరుస్తుంది. అంటే ఏంటిది? చాలా మంది తినమని అంటే ఓకే, అది ఇష్టం, కానీ అది అపవిత్రమేమీ చేయదు, నిన్నేమీ చంపేయదు. చేస్తే శరీరానికి బలహీనత చేస్తావు కానీ ఆత్మకు ఏం చేయలేదు. కానీ మనం మాట్లాడే మాటలు ఆత్మను చంపేస్తాయి. అంటే ఇప్పుడు ఏది పాపమైంది, ఏది శపితమైంది? మన నోట్లోంచి వచ్చేది శపితమైంది. మరి మనం ఎలా ఉంటున్నాం? మన హృదయం ఎలా ఉంది? మన మాటలు ఎలా ఉన్నాయి? మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఏమంటే ఇష్టం ఉంటే అంట పరమాన్నం పెడతారంట. అదే ఇష్టం తర్వాత కష్టమైంది అనుకో ఏం పెడతారు? అశుద్ధం పెడతారు బూతులతో. అది చూస్తున్నాడు దేవుడు, ఇది చూస్తున్నాడు. ముందు ఒక మాట, ఇంకొక మాట, అవన్నీ చూస్తున్నాడు. అది గమనించాలి. మనం సొంత ఆలోచన చేసి సుబుద్ధిని ఆధారం చేసేసుకుని ఇవన్నీ చేసేస్తాం. అన్నీ ఏమన్నా ఎవరు చూడలేదు, నన్ను ఎవరు వెళ్ళలేదుగా, నాతో ఎవరు లేరుగా. ఇప్పుడు పాస్టర్ గారు నన్ను, పాస్టర్ గారికి సంబంధించి ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. ఓకే, కానీ మనందరికి సంబంధించిన ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ. ఇప్పుడు పెళ్ళిలో చూడండి, తినేటప్పుడు ఏదైనా స్వీట్ పెట్టి గౌరవం పక్కన పెడతాం, నన్ను ఎవరు చూడలేదు అనుకుంటాం. కానీ వీళ్ళందరినీ గమనించి ఒకడు ఉంటాడు అక్కడ, వీడియో తీస్తా ఉంటాడు. వీళ్ళందరి చేతులు ఎప్పుడు బయట పెడతాడు, ఏంటి పొంగులో దాచుకున్నాయి, లేకపోతే ఇంట్లో పట్టుకుని వచ్చేసి అన్నీ ఎక్కడ కనపడతాయి? రేపు వీడియో వాడి దగ్గరికి కనపడతాయి. అయితే అలాగే మనందరి చరిత్ర రేపు అక్కడ కనపడుద్ది. నీదైనా నాదైనా అందరిది. నేనేం గొప్పడం కాదు. నువ్వు ఒకసారి జల్లు పడితే నేను 7 సార్లు జల్లు పెడతా. నన్ను చూసి ఎవరు భక్తి ఎవరు? నేను నా స్థితి నాదే, నేను అప్పు చెప్పుకుంటే మీరే అప్పు చెప్పుకోవాలి. మీరు తింటే మీకు కడుపు నిండిద్ది, నేను తింటే నాకు కడుపు నిండిద్ది. అందుకే నేను తింటే మీకు కడుపు నిండదు, ఆ భాషగా తింటే మీకు కడుపు నిండిద్దా? నిండదు. మీది అలాగే మీ పాపాలు మీరే ఒప్పుకోవాలి, నా పాపాన్ని నేనే, నన్ను నేను కాపాడుకుంటాను, నన్ను నేను దిద్దుకుంటా. ఎన్ని మాటలు మాట్లాడినా పాలంతా నేను వ్యాపారం చేసినప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా సాయంకాలం ఏదైనా మేము దిద్దుకుంటాం అంటే. మీరు దిద్దుకుంటున్నారా? పొలాలు వెళ్ళి మాట్లాడుకున్నాయి, ఇళ్ళకాడ కూర్చొని మాట్లాడుకునేవి, సాడీ చెప్పుకునేది. మరి ఇంటికాడ కూర్చుని ప్రార్థనలో దేవుడి దగ్గర, అయ్యా ఈరోజు నేను ఫలానా తప్పుగా మాట్లాడిన తెల్లారి అమ్మ నీ దగ్గర తప్పుగా మాట్లాడాను, నీ గురించి నన్ను క్షమించమ్మా అని వాళ్ళు కాలు పట్టుకున్నారు. ఎప్పుడన్నా పట్టుకున్నారా? మనకు చేతిని సమాధానం పడేది. చేతిలో కూర్చుని అయ్యా నేను సుగ్రం మంది తిట్టాను, నేను చాలా మంది తిట్టాను, ఈ మంది తిట్టాను, ఆమె తిట్టాను, ఇక్కడ కొట్లో ఇక్కడ కూర్చుని ఒప్పుకుంటే తీరదాం. ఆమె దగ్గరికి వెళ్ళి సరి చేసుకుని ఒప్పుకోవాలి. అదే పాపక్షేమం. అది లేనప్పుడు విడుదల రాదు, నిత్యరాజ్యంలోకి ప్రవేశం లేదు. అవన్నీ ఒప్పుకుని విడిచిపెట్టాలి. మారుమనసు అనుభవం అంటే ఏదో కాసేపు 2 రోజులు కూర్చుని ప్రార్థన చేసుకుంటే అయిపోయింది, మారుమనసులో కూర్చుని ఉన్నట్టు ఉంటుంది. ప్రతి పాపము ఒప్పుకుని విడిచిపెట్టాలి. తెల్లగా ఉండదు. మారుమనసు పోతున్నప్పుడు ఎలా ఉంటుందంటే కొత్త జీవితంలా కనపడుతుంది. మన చర్చి మనకు కొత్తగా కనపడుతుంది.
అంత కొత్తగా ఉంటుంది. ఎందుకంటే మన పాత జీవితాన్ని విడిచి నూతన స్వభావంలోకి రావాలి. పాత జీవితం విరవకూడదు. అది ఎప్పుడయ్యా అంటే పూర్ణ హృదయముతో ఆయనకి అధికారం మనం ఒప్పుకున్నప్పుడే. మన హృదయాన్ని ఆయనకి అప్పచెప్పాలి. మన నడక పడక సమస్తాన్ని ఆయనకి అప్పచెప్పినప్పుడు పరిపూర్ణంగా ఆయనకి అప్పచెప్తే ఆయన మనం నడిపిస్తాడు. నడిపించేవాడు ఆయన. మనం ఎవరు నేపథ్యంలో నేపథ్యంలో ఎంత సమయం మనకి చూస్తా ఎంత వెళ్తాం కానీ ఎంతమంది చచ్చిపోతుంది. తిరుగుతూ పడిపోలేడు. చిన్నపిల్లలు లేరు, పెద్దలు లేరు, చిన్న తారతమ్యాలు లేవు. ఆయన అందుకే అంటున్నాడు, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకి అధికారం ఒప్పుకోను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఆయన త్రోవలను సరళం చేస్తాడంట. మనల్ని ముందుకు నడిపించేవాడు ఆయన. ఆయన అంటున్నాడు, మీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము ఆయనకి. మీ ఆస్తిలో భాగం. మనం దశభాగం తిన్నాం, ఆస్తిలో భాగం ఇస్తామని. ఇంకా దశభాగం తినాం, ఆస్తిలో భాగం ఇస్తామా? సమయంలో దశభాగం తీయలేము, వచ్చిన జీతంలో దశభాగం తీయలేము, వచ్చిన పంటలో దశభాగం తీయలేము, ఇంట్లో ఉన్న వాటిలో కూడా దశభాగం తీయలేము. కానీ కోడిగుడ్డు పెడితే మాత్రం ఇచ్చేస్తాం. 10 రూపాయలు పెట్టి గుడ్డు లేకపోతే 2 వంకాయలు కాసింది అనుకో, తెచ్చి ఇచ్చేస్తాం. కానీ ఆయన అంటున్నాడు, లేదు తొలుసూరు పెట్టిన ఆయన సేవకులు వచ్చుగా ఇచ్చామా అనుకుంటాం. అసలు ఒక్కొక్క కూడా అందుకోలే. ఇప్పుడు అనుకోకుండా మనకు 1 లక్ష రూపాయలు వచ్చిందనుకో, ఎంత చేయాలి? 10,000 వేయాలి. ఇస్తామా? పొరపాటును కూడా అమ్మో 10,000 ఇతడు బతికిపోడు అంటే మనకు మాత్రం ఎన్ని వచ్చినా కావాలి. గుర్తుంచుకొని దేవుడికి ఇవ్వవలసింది దేవుడికి ఇవ్వకపోతే మన కష్టము అన్నీ వృధా ప్రయాస. మనం ఆయన్ని సమయాన్ని కూడా ఆయనకి ఇట్లా మొదటిదిగా సమయం దశభాగం అంటే సమయాన్ని ఇవ్వాలి. 2 గంటల 40 నిమిషాలు సమయం ఇవ్వాలి. ఇస్తున్నామండి. 2 గంటల 40 నిమిషాలు సమయం మనకు ఖాళీ లేదంటారు. అసలు రోజుకి 24 గంటల మీద 2 గంటలన్నర 3 గంటలు దేవుడితో గడిపే అవకాశం లేదంటారా? ఒక్కొక్క గంటకి 3 గంటల్లో 3 లక్షలు బతికే మనకి బద్ధకం. అదే పనికి వెళ్ళి వచ్చాక ఒక 500 ఇస్తాం, 2 గంటలు పని చేయండి, 3 గంటలు పని చేస్తాం. ఓపిక వచ్చింది, నీరసం ఉండదు, ఏముండదు. కానీ దేవుడి పనిలో పాలు పంపులు పొందుకోవాలంటే నీరసం వస్తుంది, దేవుడి మందిరానికి రావాలంటే నీరసం వస్తుంది, దేవుడి పనులు ఏదైనా పాలు పంపులు పొందుకోవాలంటే నీరసం వస్తుంది, అన్నీ గుర్తొస్తాయి. అందుకని ఆయన కూడా అన్ని గుర్తుంచుకుని వదిలేస్తున్నాడు. మీ తిప్పలు మీరు పడాలి. మలాకి అందులో ఉంటుంది, నువ్వు దేవుడి మందిరంలోకి ఇవ్వాల్సింది ఇచ్చి నన్ను శోధించు. ఆయనకి ఇవ్వవలసింది ఇస్తే ఆయన మనకి ఇస్తాడు. పనికి వెళ్ళి పని చేయవలసింది అంత పని చేస్తే డబ్బులు ఇస్తారు. లేకపోతే 1 రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, 3 రోజులు అమ్మ నువ్వు చదువుతాయా నాకు వద్దు అట్లా. దేవుడు ఎప్పుడు అట్లా ఇంకా మనల్ని కావిలు కాస్తూనే ఉన్నాడు. మనం ఏమి ఇచ్చిన ఈగుపైన నన్ను ఇంకా ఆయన కాపుదలతో ఈ రోజన్నా నా బిడ్డలు నా వైపు తిరుగుతారని ఎదురు చూస్తున్నాడు. అయితే మనం ఇంకా ఓపుకుందని చూద్దాం, సమయం ఉందిలే. ఓపుకున్న బట్టి కష్టపడి ఆ తర్వాత మా అత్తగారు 2 అంటే మా అత్తగారు తెలుసు అన్నీ ఉన్నప్పుడు ఎంత బాగానే ఉన్నాగా ఓపిక అయిపోయి కొత్తాలి అంటే ఓపిక అయిపోయి మన ఎత్తున ఎక్కుతారా ఏమా? ఇప్పుడు వస్తే మా పిల్లలకి అల్లాపాల చూస్తే మేము బయటకి వెళ్ళినా ఇద్దరు పని ఉన్నా సరిపోద్ది. అన్నీ అయిపోయాక మా పిల్లలను మేము కలిసి ఆమె అడిగి కూర్చుని చూస్తాను. అప్పుడు వస్తారా? దేవుడి దగ్గర కూడా అట్టే ఉంది. అన్నీ బాగున్నప్పుడు వస్తే మోకరించి ప్రార్థన చేయగలం, 1 గంట పని చేయగలం, దేవుడి పనిలో 1 గంట సువార్త పని కలగాలి. అన్నీ అయిపోయాక వచ్చి ఏం చేస్తాం? మూల కూర్చుని ఏసయ్యా అంటున్నారు పరదాటిలాగా. ఓపిక ఉండగానే, అవకాశం ఉండగానే దిద్దుబాటు చేసుకోవాలి. అన్నీ ఉన్నప్పుడేమో డబ్బులు పరిగెడతాం, తర్వాత వస్తాయి జబ్బులు. అప్పుడు ఏసయ్యా అంటాం. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అయినటువంటి ఆలోచన కాదు, కరెక్ట్ అయినటువంటి బుద్ధి కాదు. అది సుబుద్ధి అంటే అదే సొంత ఆలోచన, సొంత జ్ఞానం. ఏముంది? ఈ 2 రోజులు వెళ్తే ఒక 2 నెలలు వస్తాయి. రేపు పొద్దున్న చర్చిలోకి ఏదైనా అవసరానికి ఉపయోగపడుతుంది. చర్చిలో అవసరానికి ఉపయోగపడుతుంది, కానీ చర్చిలు 10 రూపాయలు కూడా తెచ్చాం 2 నెలల్లో. ఎందుకంటే మనకి చాలా టైంకి వచ్చేస్తుంది. నేను ఒకరోజు
ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంటాయి. నేను ఎప్పుడు ఎవరినే మా చర్చికి ఇది లేకపోతే మా చర్చికి వచ్చేయని నేను ఎప్పుడు అడిగాను. ఇప్పుడు దానికి కూడా పుస్తకాలు కొట్టించాను, కానీ ఈ రోజు వరకు ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు అని ఎవరిని అడగలేకపోతే పుస్తకం కొట్టించాక అర్థం ఉంది. అయితే ఎలక్షన్ మేము ఓటేటకి వెళ్ళినప్పుడు మా మామయ్య ఒక ఆయన అన్నాడు, తెల్లారి వచ్చేస్తున్నాం, అరే అయ్యా చర్చికి డబ్బులు ఇద్దాం అనుకున్నాను ఇవ్వలేకపోయాను అన్నాడు. అదే మామయ్య అంటే ఈ ఎలక్షన్ వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారేమో, ఆ డబ్బులు ఈ చర్చికి ఇద్దాం అనుకున్నాను అన్నాడు. నాకు అయితే మళ్ళీ కోపం వచ్చింది. నేను నిన్ను అడిగానా? నా మధ్యలో డబ్బులు నిన్ను అడిగాను నేను? ఇవ్వలేదు. ఎవడో మలకుండా గాడి కూడా ఎత్తాడు ఇద్దాం అనుకున్నాటి అంటే దేవుడు గాడి కూడా ఎత్తు దేవుడు తీసుకొచ్చి ఇస్తా. అంత దిక్కుమాల ఆలోచన అది సొబుద్ది అంటారు దాన్నే. ఏదో ఒత్తి ఇద్దాం అది కాదు. దేవుడికి ఇచ్చేది హృదయం అంతటితో నీ భాగం ఇవ్వాలా. దేవుడు ఇచ్చేది కాదు. ఒకప్పుడు లోపల అంటే చర్చికి వెళ్ళా కానీ లోపల తిరిగేటప్పుడు చిరంజీవి పార్టీ పెడితే నేను మొక్కు చింతన తెలియదు నన్ను పనులు సరదాగా వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి చిరంజీవికి వెళ్తే మా అన్నకి గుండు కొట్టిస్తా. ఎవడు గుండు కొట్టిస్తే ఎవడు గుండెది నాకేం అవసరం అంటే ఎట్లాంటి పనికి మాలిని ఆలోచన చేయకూడదు. వాడు గెలిస్తే ఈడు గుండు కొట్టిద్ది, నేను కొట్టించుకుంటా అవ్వను అంతేనా? ఎట్లాంటి అది తెలివితేటలు ఉపయోగిస్తాం మనం. అందుకని దేవుడు కూడా మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి తొక్కి పెట్టి ఉంచాడు. మనం ఎక్కడికే పరిమితుండు అంటే అది నేనేం చేయాలప్పుడు వీడు గెలిస్తే నేను ఇస్తానో లేదా ఇచ్చేస్తానో నన్ను నేను మొక్కుకోవాలి, ఇంకోటి మొక్కుకోవాలి. మనం చేసేది అంతే ఉంది. ఈ వస్తే అయ్యా నీకు ఇస్తా రావయ్యి వచ్చినాయా అందరికీ. ఎందుకంటే ఇచ్చి శోధించుకున్నాడు ఆయన. ఇస్తాను అని చెప్పి శోధించుకున్నాడు. లేదు నువ్వు ఎవరు అంటే ఓకే ఓకే అది అడుగుతాను. అలా నువ్వు ఇస్తానన్నది మాత్రము 100% తీసుకుంటా. ఇవ్వకపోతే నేను అడగండి. అడగదే నీ హృదయం నాకు చాలా నాకేవద్దు. నేను పెళ్లి చేసుకుంటాను మా అత్తగారు కట్టడం కొద్ది ఎవరంటే నేను చెప్పి ఒకటి నువ్వు ఇస్తానన్నది మాత్రం వదలంతా పూచుకు పూలతో సహా వసూలు చేస్తాను. ఇవ్వని మాత్రం నేను అడగండి. అడగండి ఎక్కడ ఉన్నాడు. ఇస్తానంటే మాత్రం మా అమ్మ దగ్గరికి ఏదైతే ఇస్తానంటే అవి మొత్తం వసూలు చేస్తాను. అందులో గ్యారెంటీ. మీరు ఎవరైనా మెలకుండా ఊరుకుని మేము అడగం. మాకు ఇది కావాలి ఇంత కావాలని అడగం. ఇస్తానంటే మాత్రం ఒప్పుకోవాలని చెప్పాను. అప్పుడు నలుగురిలో ఇస్తానన్నప్పుడు ఇచ్చేది. మెలకుండా ఊరుకుని మెలకుండా వెళ్ళిపోతాయి. దేవుడు కూడా అదే అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు అప్పగించు. నిన్నేమి నీ ఆస్తులు అంతస్తులు అడగట్లా. వాడైపోయిన నీ హృదయం నాకు ఇవ్వు, దాన్ని నేను బాగు చేస్తా. నేను ఈ లోకంలోకి వచ్చాను, లోకాన్ని జయించాను. నా తండ్రి రాజ్యంలో ఉన్నా మీరు బాగుపడండి, నీతిగా నిజాయితీగా నిలబడండి, మిమ్మల్ని నా రాజ్యం తీసుకెళ్తా. మీరు వస్తే నేను తీసుకెళ్తా. మనం రానంటే తీసుకెళ్తాడు ఆయన. బడికి వెళ్తేనే తీసుకెళ్తాడు. స్కూల్ కానీ వచ్చి పిల్లడు ఎక్కితే టాకామని తీసుకెళ్తాడు. లేదనుకో ఒక 5 రోజులు చూస్తాడు. తర్వాత 2 సార్లు ఆటలు పడతాడు. 3వ సారి ఎక్కడ ఉంటాడు? కిలోమీటర్ దూరంలో ఉంటాడు బయటకు వచ్చి. కారణం ఏంటి? వస్తే తీసుకెళ్తాడు ఆయన. ఎందుకంటే నేను దొంగను పోలు వస్తా, సిద్ధపాటు కలిగి ఉన్నవాడిని తీసుకెళ్తా. ఆ రోజు 10 మంది వెళ్ళారు కన్యకులు దేవుడిని ఎదుర్కొంటాడు. పెండ్లి కుమారుని ఎదుర్కొంటాడు. 10 మంది వెళ్ళారు లోపలికే. ఎంతమందిని తీసుకెళ్ళాడు ఆయన? 5గురిని మాత్రమే తీసుకెళ్ళాడు. కారణం ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు. వారు పూర్ణ హృదయముతో సిద్ధపడ్డారు. ఆయన రావటం ఆలస్యం అవ్వచ్చు, ఆయన వచ్చే వరకు దీటులు మండాలి, ఎదురు చూడాలని వాళ్ళు నిజమైన పూర్తిగా హృదయం అంతా తెల్లారు. ఎంత ఏం తీసుకెళ్లారు? గుడ్డిల్లో నూనె తీసుకెళ్ళారు, మండించారు. దత్తిమల్లి ఎలా వెళ్ళారా? సమయానికి ఆయన వచ్చేసరికి వెళ్ళిపోవచ్చు. మనలాగా నిర్లక్ష్యంగా సమయం ముందులే ఎప్పుడో వచ్చేస్తాడులే అన్నట్టు వెళ్ళారు. 5 సిద్ధపడిన వారు మాత్రమే వారు తెలియదు. దత్తిమల్లి ఎవరు? అదొక నిదర్శనం గుర్తుంచుకోవాలి మనం. ఆ 10 మంది కన్యకలది 1-4 సార్లు చదువుకుంటే మన మైండ్లో సిద్ధపాటు ఉండిపోవాలి. అది ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. అటువంటి సిద్ధపాటు కలిగి మనందరం ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ప్రభు బల కార్యక్రమం ఉంది. బాప్తీసం తీసుకున్నవారు, సిద్ధపాటు కలిగిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. మీ దగ్గరికే కుడి చేతిని చూపితే మీ దగ్గరికే దేవుని యొక్క శరీరము రక్తము మీ దగ్గరికి